ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం తూకం వేయాలని, అలాగే అధికారులు ఎప్పటికప్పుడు గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని, ట్రాన్స్పోర్ట్ సమస్య లేకుండా రైతులు ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తెచ్చేందుకు అనుమతి ఇవ్వాలని, రైస్ మిల్లర్లను వెంటనే అలర్ట్ చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకర్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీఎంఎస్ వైస్ చైర్మన్, సొసైటీ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకర్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, గత సీజన్లో సన్నధాన్యానికి సంబంధించి రైతులకు బకాయి పడిన సుమారు 7 కోట్ల రూపాయలను వెంటనే జిల్లాకు సంబంధించిన రైతుల అకౌంట్లో వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రైతులు మోసపోకుండా ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని, దొడ్డు రకం ధాన్యం క్వింటాలకు 2320 రూపాయలు, సన్న రకానికి 500 రూపాయల బోనస్ తో కలిపి ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ ముత్కు మల్లేశం, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, తాజా మాజీ ఎంపీపీ మంజులా కాశీనాథ్, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు తెల్లారి దుర్గేష్, పాడేపు నారాయణ, చిట్కుల సురేష్, టెక్మల్ నాగప్ప, సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, దుర్గేష్ గౌడ్, సాయిలు, గంగులు, సొసైటీ సీఈఓ నవీన్, సిబ్బంది శ్రీనివాస్, సిద్ధు, భిక్షపతి పాల్గొన్నారు. ఈరోజు మరి రైతులు పంటలన్నీ కూడా హార్వెస్టింగ్కి వస్తున్నటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం నుంచి గతంలో ఏర్పాటు చేసిన చోటల్లో కూడా మరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. మన కొల్చార మండల్ రంగంపేట ఏసీ పరిధిలో రంగంపేట్ సొసైటీ దగ్గర ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులకు అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రభుత్వం కూడా మద్దతు ధర కింద 2320 రూపాయలు మరి ఇవ్వడం జరుగుతోంది. దానికి అదనంగా మరి సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు మోసపోకుండా మీరు పండించినటువంటి ప్రతి ఒక్క సన్న ధాన్యం ఏదైతే ఉందో, వడ్లు ఉన్నాయో అవన్నీ కూడా సెంటర్కి వచ్చి మరి ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, మరి అదేవిధంగా ఈ యొక్క బోనస్ని తీసుకోవాల్సిందిగా కూడా నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి సెంటర్స్లో కూడా రైతులు ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈసారి కొంచెం పంటలను కూడా ఎండిపోవడం జరిగింది, నీళ్ళు సరిగ్గా లేక, కరెంటు సరిగ్గా లేక, అదేవిధంగా అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవడం. ఇప్పుడు నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, వర్షాలు కూడా పడి రైతులంతా కూడా నష్టపోతూ ఉన్నారు. అక్కడ ఎక్కువ ఇబ్బందులు పెట్టకుండా సెంటర్లలో కూడా మంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి, ప్రతి ఒక్క గింజ కొనుగోలు చేసి రైతులకు లాభం చేయాలని చెప్పేసి నేను కోరుతాను. అధికారులకు కూడా నేను కోరుతా ఉన్నాను ఏంటంటే, బార్దాన్ ఏదైతే ఉందో ఇమీడియట్గా పంపించాలా, మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలా, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కల్పించాలా, ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే వాళ్ళ సొంత ట్రాక్టర్లు కూడా తెచ్చుకునే విధంగా చూడాలా, అదేవిధంగా రైస్ మిల్స్ని కూడా అలాట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. ఎందుకంటే గతంలో ఏమైందంటే సెంటర్కి వచ్చిన మనం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసుకున్న తర్వాత 10-15 రోజుల వరకు కూడా రైస్ మిల్స్ అలాట్ చేయడం వల్ల మరి సెంటర్స్లోనే ఉండడం, వర్షం పడి నానిపోవడం, రైతులకు నష్టం జరిగింది. లేదంటే సెంటర్లోనే ఉండి బాగా ఎండిపోయి మరి తరువు వచ్చేసి కూడా రైతులకు నష్టం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా కొన్నట్టుగా మరి రైస్ మిల్స్కి అలాట్ చేసి పంపించాల్సిందిగా, తొందరలోనే రైతుల ఖాతాలో డబ్బులు వేయాల్సిందిగా, మరి ముఖ్యంగా పోయినసారి తీసుకున్నటువంటి వడ్లు, సన్న వడ్లు ఏవైతే ఉన్నాయో చాలా వరకు బయట పోయినా కూడా మళ్ళీ లాస్ట్లో కొంతమంది మన సెంటర్కి తీసుకొచ్చిండ్రు. దాంట్లో కొంతమందికి దాదాపు మన జిల్లాకు సంబంధించి 7 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ పెండింగ్ ఉంది. ఇమీడియట్గా ఆ బోనస్ పైసలు కూడా రైతు ఖాతాల్లో వేసి మరి పోయినసారి వేయండి, ఇప్పుడు కూడా వెంటనే ఇవ్వాల్సింది కూడా ప్రభుత్వానికి డిమాండ్.